ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికి కరండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇండియా ఎకానమీ చాలా వేగంగా దూసుకుపోతుంది. ఈ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ ని క్యాష్ చేసుకునేందుకు మన పిఎస్సి కంపెనీలు చాలా దూకుడుగా ఎక్స్పాండ్ అవుతాయి. ఇటు డిఫెన్స్, పవర్, రైల్వేస్, షిప్ బిల్డింగ్, ఎనర్జీ వంటి సెక్టార్స్ లో డిమాండ్ బాగా పెరుగుతుంది. పైగా గవర్నమెంట్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ ని భారీగా పెంచింది. మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా వంటి ఇనిషియేషన్స్, అలాగే హయ్యర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ ముఖ్యంగా ఆత్మ నిర్భర భారత కోసం చేస్తున్న ప్రయత్నాలు ఈ కంపెనీలకు చాలా పెద్ద అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ పిఎస్సి కంపెనీలు తమ కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ ద్వారా అలాగే ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ని స్ట్రెంగ్ చేసుకోవడం ద్వారా హై గ్రోత్ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. దీనివల్ల వాటి యొక్క ఆర్డర్ బుక్ మరింత పెద్దగా మారి లాంగ్ టర్మ్ లో మంచి ఎర్నింగ్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలా చాలా దూకుడుగా ఎక్స్పాండ్ అవుతున్న ఆ 3 పిఎస్సి స్టాక్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి. మన ఈ లిస్ట్ లో మొదటి స్టాక్ ఎన్టీపీసీ అండి. పరిచయం అక్కర్లేదు, మన చాలా సార్లు మన పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం. ఎన్టీపీసీ లిమిటెడ్ మన ఇండియాలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ యూటిలిటీ, మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మన దేశానికి అవసరమైన బేస్ లోడ్ పవర్ సప్లై లో ఇది వెన్నుముకగా ఉండటమే కాకుండా స్టేట్ ఓన్డ్ యూటిలిటీలోనూ అత్యంత దూకుడుగా ఎనర్జీ ట్రాన్సిషన్ స్ట్రాటజీని అమలు చేస్తుంది. ప్రస్తుతం ఎన్టీపీసీ గ్రూప్ సుమారు 34 గిగావాట్ కెపాసిటీ నిర్మిస్తుంది. ఇందులో 16.5 గిగావాట్ కోల్డ్ బేస్, 2.6 గిగావాట్ హైడ్రో అండ్ రిమైనింగ్ 15 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లో ఉన్నాయి. గ్రిడ్ స్టెబిలిటీ పెంచేందుకు బిఈఎస్ఎస్, ఇటు పంప్ స్టోరేజ్ అండ్ సిఓటి స్టోరేజ్, వనాడియం రెడాక్ ఫ్లో బ్యాటరీల వంటి లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ పై ఫోకస్ చేస్తుంది. ఇటు థర్మల్ సైడ్ లో కూడా పట్రా 2 స్టేజ్ 1 యూనిట్ 2 ట్రయల్స్ కంప్లీట్ అయినాయి. రెన్యూబుల్ సెగ్మెంట్ లో సుమారు 8 గిగావాట్ కెపాసిటీని యాడ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. మన పుదిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ను డెవలప్ చేస్తూ గ్రీన్ మెథనాల్ అండ్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూల్ తయారీ పనులు కూడా మొదలుపెట్టింది. అలాగే అశ్వని ప్రాజెక్ట్ ద్వారా న్యూక్లియర్ ఎనర్జీ కూడా వృద్ధి చేస్తుంది. డొమెస్టిక్ రిసోర్సెస్ ని ఉపయోగించి గ్యాస్ అసెట్స్ ను నిరంతరం వినియోగించడానికి కోల్ గ్యాసిఫికేషన్ పనులను వేగవంతం చేస్తుంది. కంపెనీ ఆర్థిక పనితీరు విషయానికి వస్తే నెట్ ప్రాఫిట్ మార్చి 2025 లో 23,953 crore ఉంటే మార్చి 2026 కి 27,546 కి రికార్డ్ అయింది. ఇక స్టాక్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు ఎన్టీపీసీ స్టాక్ 345 అటు ఇటుగా ట్రేడ్ అవుతుందండి. గత నెల రోజుల్లో ఎన్టీపీసీ స్టాక్ 3% కంటే ఎక్కువ పడిపోయింది. స్టాక్ 52 వీక్స్ అయ్యింది. 16.9% కరెక్షన్ జరిగింది. మొత్తంగా చూస్తే కోల్, రెన్యూబుల్స్, న్యూక్లియర్ అండ్ డొమెస్టిక్ ఎనర్జీ వాల్యూ చైన్ లో విస్తరిస్తూ మన ఇండియన్ ఎనర్జీ సెక్యూరిటీలో ఎన్టీపీసీ ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది. డెఫినెట్ గా మన రాడార్ లో ఉండాల్సిన స్టాక్. మన ఈ లిస్ట్ లో రెండో స్టాక్ ఆర్బీఎన్ఎల్, రైల్ వికాస్ నిగమ్. ఆర్బీఎల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలో పనిచేసే ఒక నవరత్న సిపిఎస్సి. ఇది దేశవ్యాప్తంగా రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను అమలు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాజెక్టు కాన్సెప్ట్ నుండి డిజైన్, ఎస్టిమేషన్, టెండర్ ఎగ్జిక్యూషన్ అండ్ కమిషనింగ్ వరకు అన్నింటినీ చూసుకునే టర్న్ కీ మోడల్ పై పనిచేస్తుంది. ఇది కేవలం నామినేషన్ ఆధారిత ప్రాజెక్టులకే పరిమితం కాకుండా ఇప్పుడు ఓపెన్ కాంపిటేటివ్ మార్కెట్ బిడ్డింగ్ లో కూడా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది. ఇక కంపెనీ కీలక ప్రాజెక్టుల విషయానికి వస్తే మొట్టమొదటిగా మాట్లాడుకోవాల్సింది భారత్ నెట్ ప్రాజెక్ట్. ఇది 132.36 బిలియన్స్ విలువైన ప్రాజెక్టు. దీని లక్ష్యం మారుమూల గ్రామీణ ప్రాంతాలకు హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ అందించడం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వేగం పుంజుకుంది అండ్ ఆర్థిక సంవత్సరంలో దీని ద్వారా మంచి రెవెన్యూ అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ వస్తాయని మేనేజ్మెంట్ ఆశిస్తుంది. సెకండ్ ప్రాజెక్ట్ రిషికేష్ కర్ణప్రయాగ్ రైల్వే ప్రాజెక్ట్ అండి. ఇది 370 బిలియన్ వ్యయంతో నిర్మితమవుతున్న 125 కిలోమీటర్స్ పొడవైన ప్రాజెక్టు. దీనిలో 74% పనులు పూర్తయ్యాయి. అలాగే సుమారు 96% టన్నల్ ఎక్స్కవేషన్ కూడా పూర్తయింది. ఇది డిసెంబర్ 2020 నాటికి పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మూడవది అత్యంత కీలకమైన ప్రాజెక్టు వందే భారత్ స్లీపర్ ట్రైన్ సెట్. ఇది 144 బిలియన్ ప్రాజెక్ట్ అండి. ఇందుకోసం 35 ఇయర్స్ మెయింటెనెన్స్ ఒప్పందం కూడా ఉంది. దీనిని కంపెనీ యొక్క ఎస్పీవి కిన్సెట్ రైల్వే సొల్యూషన్స్ ని అమలు చేస్తుంది. దీని మొదటి ప్రోటోటైప్ రైలును డిసెంబర్ 2026 లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆర్బీఎల్ కంపెనీ తన వైవిధ్యభరితమైన ఆర్డర్ బుక్ తో కన్సిస్టెన్సీ పనితీరును కనబరుస్తుంది. కేవలం రైల్వేల్లో కాకుండా ఇతర డైవర్సిఫైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమర్జింగ్ బిజినెస్ ఏరియాలో కూడా అవకాశాలు వెతుకుతుంది. ఇక కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 226 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. గత నెలలో ఆర్బీఎల్ స్టాక్ 3% అరౌండ్ డౌన్ అయిందండి. 52 వీక్స్ అండి స్టాక్ 43% తగ్గింది. ఫైనల్ గా ఆర్బీఎల్ యొక్క ప్రాజెక్టుల పురోగతి అండ్ ఆర్డర్ బుక్ చూస్తుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో దీనికి మంచి భవిష్యత్తు ఉన్నట్లు కనిపిస్తుంది. మన ఈ లిస్ట్ లో మూడవది ఆఖరిదండి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్, జిఆర్ఎస్సి గా పిలుచుకుంటాం. కోల్కతా కేంద్రంగా పనిచేసే జిఆర్ఎస్సి మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలోని ప్రముఖ డిఫెన్స్ షిప్ బిల్డర్స్ లో ఒకటి. వీళ్ళు ఇండియన్ నేవీ అండ్ కోస్ట్ గార్డ్ కోసం యుద్ధ నౌకలు, పెట్రోల్ వెసెల్స్, సర్వే షిప్ అండ్ ఇతర ప్రత్యేక నౌకలను డిజైన్ చేసి నిర్మిస్తారు. ప్రస్తుతం వీళ్ళ షిప్ బిల్డింగ్ కెపాసిటీ 28 ప్లాట్ఫామ్స్ నిర్మాణానికి ఉంది. అయితే జరుగుతున్న మోడర్నైజేషన్ పనుల వల్ల 2026 క్యాలెండర్ ఇయర్ కల్లా ఈ కెపాసిటీ 32 షిప్స్ కి పెరుగుతుందంట. వీళ్ళ ఎక్స్పాన్షన్స్ ప్లాన్స్ లో భాగంగా మన వెస్ట్ బెంగాల్ లో 2 బ్రౌన్ ఫీల్డ్ ఫెసిలిటీస్, అలాగే వెస్ట్ బెంగాల్ అండ్ గుజరాత్ లో ఒక్కో గ్రీన్ ఫీల్డ్ షిప్ బిల్డింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 697.25 బిలియన్స్ విలువైన షిప్ బిల్డింగ్ రీవిటలైజేషన్ ప్యాకేజ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ నుండి వస్తున్న
డిమాండ్ కారణంగా కమర్షియల్ షిప్ బిల్డింగ్ సెగ్మెంట్ లో కూడా బాగా పుంజుకుంటుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఆర్డర్ బుక్ విలువ 153.24 బిలియన్ గా ఉంది. ఇక స్టాక్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గత నెలలో జిఆర్ఎస్ స్టాక్ జస్ట్ 2% అరౌండ్ డౌన్ అయిందండి. ఈ స్టాక్ 52 వీక్స్ అయ్యింది 21% కరెక్షన్ జరిగింది. డిఫెన్స్ సెక్టార్ తో పాటు కమర్షియల్ షిప్ బిల్డింగ్ లో కూడా అడుగు పెడుతున్న జిఆర్ఎస్ తన కెపాసిటీని భారీగా పెంచుకుంటుంది. డెఫినెట్ గా మన రాడార్ లో ఉండాల్సిన స్టాక్. ఫ్రెండ్స్, చివరిగా ఒక మాట అండి, మన పిఎస్సి స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వారికి మనం పేర్కొన్న ఈ కంపెనీలు మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ స్టాక్స్ ని ఎంచుకునేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: ఒకటి, గవర్నమెంట్ సపోర్ట్. డిఫెన్స్, పవర్, రైల్వేస్, మైనింగ్ అండ్ షిప్ బిల్డింగ్ వంటి రంగాల్లో గవర్నమెంట్ భారీగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం వల్ల ఈ కంపెనీలకు ఆదాయం అండ్ లాభాలు పెరిగే అవకాశం. రెండు, ఎక్స్పాన్షన్ ఒకటే సరిపోదు. కేవలం ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉన్నంత మాత్రాన అది సక్సెస్ గా గ్యారంటీ ఇవ్వదు. కంపెనీ ఆ ప్రాజెక్ట్ లో ఎంత ఎబిలిటీగా ఎగ్జిక్యూషన్ చేస్తుంది అనేది చాలా ముఖ్యం. మూడు, ఫండమెంటల్స్ అండి. ఇన్వెస్టర్స్ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ క్యాపిటల్, కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ స్టాక్ వాల్యుయేషన్స్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఫైనల్ గా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండి స్పష్టమైన గ్రోత్ డ్రైవర్స్ ఉన్న పిఎస్సీలు మాత్రమే ఎంచుకోవడం ముఖ్యం. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు విషయాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మన ఇన్వెస్టర్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ స్టాక్ మార్కెట్ ఇన్సైట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో టుమారో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.